తమిళనాడు రాజకీయాలకు సినిమా రంగానికి విడదీయరాని బంధం. ఈ రెండు వేరువేరుగా చూడాలి. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత దగ్గర నుంచి విజయ్ వరకు ఎంతోమంది అసెంబ్లీలోకి అడుగుపెట్టాం. తమిళనాడు కామన్ అయిపోయింది. అయితే ఇదే సమయంలో కాలీవుడ్ సర్కిల్స్లో మరో వార్త జోరుగా వినిపిస్తుంది. దశాబ్దాలుగా కాలీవుడ్ స్టార్ హీరోలు వెండి తెరపైనే కాకుండా రాజకీయాలపై తమ ముద్ర వేస్తూ వస్తున్నారు. తాజాగా తమిళనాడు రాజకీయాల్లో కాలీవుడ్ దళపతి విజయ్ సృష్టించిన సంచలన విజయం ఇప్పుడు ద్రవిడ రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలిసారి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని ఆధిరోహించి విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. కమల్ హాసన్ వంటి వారికి సాధ్యం కాని ఈ రాజకీయ అద్భుతాన్ని విజయ్ సాకారం చేయడంతో ఇప్పుడు కాలీవుడ్లోని మరికొందరు స్టార్స్ అటువైపు అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. విజయ్ రాజకీయ ప్రస్థానం ఇప్పుడు తమిళనాట సరికొత్త పొలిటికల్ ట్రెండ్కు తెరలేపింది. ఈ క్రమంలోనే కాలీవుడ్ నటుడు ధనుష్ కూడా త్వరలోనే రాజకీయ ఆరగేట్రం చేయబోతున్నారనే ప్రచారం తమిళనాట జోరుగా సాగుతుంది. వెండి తెరపై తన అద్భుత నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ధనుష్ ఇప్పుడు ప్రజాసేవ వైపు అడుగులు వేస్తున్నారా అనే ప్రశ్న అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. దళపతి విజయ్ సాధించిన ఘన విజయం ఇచ్చిన స్ఫూర్తితో ధనుష్ సైతం పొలిటికల్ ఎంట్రీకి గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నట్టు కోలీవుడ్ వర్గాలు గట్టి చర్చ నడుస్తుంది. తాజాగా ధనుష్ అభిమాన సంఘం ఆల్ ఇండియా ధనుష్ ఫ్యాన్స్ క్లబ్ నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఒక అధికారిక జెండాను ఆవిష్కరించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ జెండా ఆవిష్కరణ కేవలం ఒక సాధారణ అభిమాన సంఘం కార్యక్రమంలా కాకుండా పక్కా రాజకీయ ఎజెండాతో కూడిన కార్యక్రమంలో సాగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం జెండా రూపకల్పనకే పరిమితం కాకుండా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 38 జిల్లాల్లో విస్తృతంగా సేవ కార్యక్రమాలు చేపట్టాలని, పేదలకు సహాయం అందించాలని అభిమాన సంఘాల కీలక నేతలకు పిలుపునిచ్చారు. ఇది పక్కా పొలిటికల్ స్కెచ్ తోనే జరుగుతుందని, భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారేందుకు ఇదొక తొలి అడుగు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యమంత్రి విజయ్ బాటలోని ధనుష్ కూడా ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో బలమైన పునాదిని సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయానికి పూర్తి ప్రణాళికతో, స్పష్టమైన పొలిటికల్ మేనిఫెస్టోతో పక్కాగా బరిలోకి దిగేందుకు ధనుష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా షూటింగ్లతో బిజీగా ఉంటూనే మరోవైపు అభిమానులను సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించడం ఈ వ్యూహంలో భాగమేనని అంటున్నారు. ఇంకోవైపు తన పొలిటికల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో ప్రధాన రాజకీయ వర్గాల్లో ఇంత పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నప్పటికీ హీరో ధనుష్ వైపు నుంచి కానీ ఆయన పిఆర్ టీం నుంచి కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. ఈ మౌనం మరింత అనుమానాలకు, ఉత్కంఠకు దారితీస్తుంది. జెండా ఆవిష్కరణతో మొదలైన ఈ సరికొత్త ప్రస్థానం భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.